ఎవ్రీవన్, కొత్త జాబ్ నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాను. ఎప్పటికప్పుడు కొత్త జాబ్ నోటిఫికేషన్ మేము ముందుకు తీసుకొని వస్తుంటాను. కాబట్టి నా వీడియోలు చూడడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఏంటంటే, తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించేటువంటి కొత్త నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాను. 7437 వేకెన్సీస్తో భారీ నోటిఫికేషన్తో మేము ముందుకు తీసుకొని వచ్చాను. దీనిలో పోలీస్ డిపార్ట్మెంటు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు, అదేవిధంగా ఫైర్ సర్వీసెస్, నెక్స్ట్ వచ్చేసి ప్రిజన్ డిపార్ట్మెంట్, ఈ 4 డిపార్ట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాను. ఈ అప్లికేషన్ డేట్ అలా స్టార్ట్ అయిపోయింది. ఆగస్టు 19, 2026 అలా స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా క్లోజింగ్ డేటు, లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 9th వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. ఈ డేట్లో కూడా మీరు అందరూ అప్లై చేసుకోగలరు. ఎగ్జామ్ వచ్చేసి ఆ లాస్ట్ మూమెంట్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ మీద కొన్ని జాబ్స్ ఉన్నవి. అవి ఏంటంటే ఎస్ఐ, డిప్యూటీ జైలర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నవి. అదేవిధంగా ఏఎస్ఐ, ఫింగర్ ప్రింట్ బ్యూరో సంబంధించి బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ అప్లికేషన్ సంబంధించి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. స్టేషన్ ఫైర్ ఆఫీసర్, దీనికి డిగ్రీ ఉండాలి. అదేవిధంగా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్తో పోలీస్ కానిస్టేబుల్, అదేవిధంగా వార్డర్, ఇది మినిమం ఇంటర్ క్వాలిఫికేషన్తోనే జాబులు. నెక్స్ట్ వచ్చేసి ఫైర్మెన్ లేదా ఫైర్ ఫైటర్, ఇది దీనికి ఇంటరు, అదేవిధంగా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ కానిస్టేబుల్, దీనికి మినిమం 10th మాత్రమే ఉండాలి. 10th పాటు ఐటీఐ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా డ్రైవర్ పోస్టు సంబంధించి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా దీనికి ఉండాలి. నెక్స్ట్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకొని మీకు ఏది సెలెక్ట్ అవుతుందో, మీ ఎలిజిబుల్ ఏమున్నదో దాన్ని బట్టి మీరు అప్లికేషన్ చేసుకోగలరు. కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. ఎందుకంటే భారీ నోటిఫికేషన్తో భారీ జాబ్స్ నోటిఫికేషన్తో రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏజ్ లిమిట్లో వచ్చేసి పోలీస్ వచ్చేసి 18 to 28 years ఏజ్ ఉండాలి. అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించి 18 to 30 years ఏజ్ ఉండాలి. నెక్స్ట్ ఫైర్ సర్వీస్ సంబంధించి 18 to 30 years ఏజ్ ఉండాలి. ప్రిజన్ డిపార్ట్మెంట్ సంబంధించి 18 to 28 years ఏజ్ ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని చూసుకోగలరు. దీన్ని చూసుకొని మీరు అప్లై చేసుకోగలరు. ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకండి, ఎందుకంటే ఇది మంచి అవకాశం కాబట్టి వదులుకోకండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మొత్తం 4 స్టేజెస్లో సెలక్షన్ ప్రాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్, పీడబ్ల్యూటీ. దీంట్లో 2 పేపర్స్, 200 మార్క్స్ ఉంటుంది. దీంట్లో 200 మార్క్స్ 3 hours ఉంటుంది. అర్థమెటిక్ అబిలిటీ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 100 మార్క్స్, జిఎస్ 100 మార్క్స్, 200 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, పిఎంటీ, మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పిఈటీ. ఈ 2 కలిపి ఉంటాయి. అదేవిధంగా రన్నింగ్ లేడీస్కు జెంట్స్కు వేరు ఉన్నాయి. జెంట్స్కి అయితే 1600 meters, లేడీస్కి అయితే 800 meters. అదే లాంగ్ జంప్, షార్ట్ పుట్ కూడా దీనిలో సెకండ్ స్టేజ్లో నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చేసి ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్. దీనిలో కానిస్టేబుల్ లెవెల్ సంబంధించి దీనిలో 2 పేపర్స్ ఉంటాయి. 200 మార్క్స్ 3 hours ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది, ఫైనల్ సెలెక్షన్. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కూడా ఈ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది.
www.tgprb.in ఈ వెబ్సైట్లో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోగలరు. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొత్త కొత్త జాబ్ నోటిఫికేషన్ తీసుకొని వస్తాను.